Charlie, Charlie, Charlie and friends. Do-da, do-da, do-da. Charlie, Charlie, Charlie and friends. ఈ రోజు చక్కటి వెలుగుతో మన తోట అద్భుతంగా కనిపిస్తోంది. కానీ మన చార్లీ కనిపించడం లేదేంటి? హాయ్ కిమి, నువ్వు చార్లీని ఎక్కడైనా చూసావా? నేనా? ఉదయం నుంచి నేను పనిలో బిజీగా ఉన్నాను. కనీసం నా ముఖం కూడా నేను చూసుకోలేదు. ఇక నేను చార్లీని ఎలా చూస్తాను? ఇదేంటి విచిత్రంగా ఉంది? పెట్టి దానికి అదే ఆడుతుంది. అది అవును, కొంచెం తిక్కమక్కగానే ఉందే. ఈ బాక్స్ ఏంటి డాన్స్ చేస్తుంది? అరే, నువ్వే నా పెట్టులో ఉన్నది అంటే ఇది నీ పనేనా? నువ్వేనా ఇంతసేపు ఆ పెట్టుని కదిలిస్తూ ఉన్నావు? ఈ పెట్టిలో చాలా రకరకాల శబ్దాలు చేసే విచిత్రమైన వస్తువులు చాలా ఉన్నాయి తెలుసా? అందుకే అటు ఇటు పరిగెత్తుకుంటూ వాటి కోసం ఇక్కడ వరకు వచ్చాను నేను. ఇదిగో చూడండి. అవన్నీ సంగీత వాయిద్య పరికరాలు చార్లీ. అవును, అది వచ్చి వాటిని సరైన రీతిలో వాయిస్తే అందులో నుండి అద్భుతమైన సంగీతం వస్తుంది. అయ్యో, అలాగైతే మనం వీటన్నిటిని ఉపయోగించి పాటలు పాడి డాన్సులు కూడా చేయొచ్చా? డండరక డండరక డండ డండ డండరక డండరక డండ డండ డండరక డండరక హే. చార్లీ, నీకు నిజంగానే బుద్ధి లేదురా. హాయ్, దీన్ని చూడు. దాన్ని సాక్సోఫోన్ అంటారు. దాన్ని ఎలా వాయించాలో తెలుసా? ఆగు, నేను దాన్ని వాయించి చూపిస్తాను. అవును, దీన్ని ఎలా వాయించాలి? అదేంటంటే ఎప్పుడైనా సరే కొన్ని సంగీత వాయిద్య పరికరాలు వాయించాలి అంటే ఇలాంటిదొకటి అవసరమవుతుంది. ఇదిగో దీన్ని తీసుకో. ఓ అలాగా, థ్యాంక్ యూ ట్యూబా. ఈ రెండిటిని ఒకటిగా పెట్టి వాయించాలి తెలుసా? అవును, ఇందులోంచి ఎలాంటి సంగీతం రావడం లేదేంటి? లేదు, ఇది ఇలా పెట్టి వాయించాలనుకుంటా. వద్దు చార్లీ, దాన్ని అలా వాయించకూడదు. అయ్యో, భూకంపం ఇంటి దాకా వచ్చేసింది. అయ్యో, అందరూ దాక్కోండి. అయ్యో, నడ విరిగిపోయిందిరా బాబోయ్. దొరికింది, కానీ దీని లోపల నీళ్లున్నాయి. అరే, అయితే దీన్ని ఇలా ఊదాలా? అరే, తెలివైన దానివి బిల్లీ. దాన్ని ఎలా వాయించాలో కనిపెట్టేశావు. కానీ వాయిస్తుంటే నోరు పుక్కిలిచ్చినట్టుగా ఉంది. నేను ఈ పుక్కిలించే రాగాన్ని వాయిస్తానుండు. నేను వాయించడానికి ఇందులో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందిలే, చూస్తానుండండి. అయ్యి, ఏంటిది? దాని పేరు అక్రోడియన్ చార్లీ. దాన్ని ఎలా వాయించాలో నీకు తెలుసా? దీన్ని కూడా ఊదుతారేమో కదా? లేదంటే సాక్స్ పీపీ లాగా వాయిస్తారా దీన్ని? దీన్ని అలా వాయించరేమో అనిపిస్తుంది నాకు. కానీ ఇందులోంచి ఎలాంటి శబ్దం రావడం లేదేంటి? ఇదేంటి ఆకుపచ్చ రంగులో ఉంది? ఒకవేళ దీంతో ఏమైనా చెయ్యాలా? జాగ్రత్త చార్లీ, దాంతో అలా చేయకూడదేమో అనుకుంటున్నాను. అయ్యయ్యో, ఏదో ఒక పిచ్చి పని చేయకుండా కాసేపు కూడా ఉండలేవు కదా? నా తల గిర్రని తిరుగుతుందే బాబోయ్. అరే, నువ్వు కనిపెట్టేశావు ట్యూబా. ఇప్పుడు దానిలో నుంచి సౌండ్ వచ్చింది. అవునవును, దీన్ని ఇలా వాయిస్తారు.
నాకు ముందుగానే తెలుసు. కానీ ఎందుకంటే నేను ఇంకెవరైనా దీన్ని వాయిస్తారేమో అని చూస్తూ ఉన్నానంతే. ఇది చాలా అద్భుతంగా ఉంది కదూ. అరే, డ్యూయెట్లా ఉంది ఇద్దరు కలిసి వాయిస్తుంటే. చాలా అద్భుతంగా ఉంది. బాగానే ఉంది, కానీ నేను వాయించాలి కదా. కానీ నేను వాయించడానికి ఈ పెట్టెలో నాకేది దొరకటం లేదే. అరే, నీకు వైలెన్ దొరికిందా? చూస్తుంటే నువ్వు వాయించడానికి తగిన వాయిద్య పరికరం ఇదే అనిపిస్తుంది చార్లీ. దీన్ని కూడా ఊదుతారా? ఆహా, కాదు కాదు, అది ఊది వాయించేది కాదు చార్లీ. మరైతే ఆ అక్కాడ్ లాగా దీన్ని కూడా మీటాలా? నీ అల్లరికి హద్దు లేకుండా పోతుందిరా చార్లీ. అరే, ఈ తీగ చూసారా? ఎంతో అందంగా ఈ పురుగులాగే ఉంది. దాన్ని నేను పొడవబోతున్నాను. అరే, దీన్ని ఇలాగే వాయించాలేమో అనిపిస్తుంది. అద్భుతం. అందరూ కలిసి ఒకటిగా వాయిస్తుంటే చాలా హాయిగా ఉంది కదా. సంగీతం కచేరీలాగే ఉంది. నువ్వేమంటావు చార్లీ? బాగానే ఉంది, కానీ నన్ను కూడా ఈ కచేరీలో చేర్చుకోవచ్చు కదా. నాకు ఇక్కడ వాయించడానికి ఏమీ దొరకలేదు. చూసారా, ఈ పెట్టెలో నుంచి నేను ఇప్పుడు ఎన్ని రకాల సౌండ్ రప్పిస్తానో చూసుకోండి. డింగ్ డాంగ్ డింగ్. ఇప్పుడు నేను ఈ పెట్టినే సంగీత వాయిద్యంగా వాయిస్తాను. ఓ, డ్రమ్స్ లాగానా? అవును చార్లీ, ఈ పెట్టె అచ్చం డ్రమ్ లాగే ఉంది. రండి, అందరూ వచ్చి వాయించండి. వెరీ గుడ్. అలాగే. చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా మన తోట సంగీత కచేరీలో చేరిపోయాను. అద్భుతం చార్లీ, నిజంగా నువ్వు ఒక తెలివైన కుక్క పిల్లవి. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.